బయటకే రాత్తురు కొనుకొచ్చుకోమని స్కానింగ్ బయటకే అయిపోయింది, మందులు బయటకే అయింది, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. ఇట్లా ఉన్న పథకాలకు కత్తెర పెట్టిండు రేవంత్ రెడ్డి. బతుకమ్మ చీరలు వచ్చినాయమ్మా? అప్పుడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి అంటే, కేసీఆర్ ఒకటే చీర ఇస్తుండు, నేను వస్తే 2 చీరలు ఇస్తా అన్నాడు. ఉన్న చీర బంద్ అయిపోయింది. అవునా కాదా? ఉన్న చీర బంద్ పెట్టి 2 ఏళ్ళే. ఇప్పుడు 2 బతుకమ్మలు వచ్చినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక. ఉన్న చీర బంద్ అయిపోయింది. 2 ఇస్తాడని మనం ఆశపడితే మొదటికే మోసమైంది. తులం బంగారం అని ఆశపడితే కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా చక్కగా ఎత్తలేదు. ఉన్న కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. రైతుల దగ్గరికి పోయి ఏమన్నాడు, కేసీఆర్ 10,000 ఇస్తుండు రైతు బంధు, నేనైతే 15,000 ఇస్తా అన్నాడు. 15,000 మాట దేవుడు ఎరుగు. 2 రైతు బంధులు ఎగ్గొట్టిండు. 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు. మొత్తానికి 0 రైతు బంధు అట్లా ఎగ్గొట్టిండు. కౌలు రైతులకు ఏమన్నాడు, రైతుకి ఇస్తా, కౌలు రైతుకు కూడా రైతు బంధు ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఏమైందా రేవంత్ రెడ్డి అంటే, వాళ్ళే చూసుకుంటారు, నాకు తెలియదు అంటుండు. మరి ఓట్లప్పుడు తెలియదా ఈ ముచ్చట? అంటే ఎట్లన్నా చేసి గెలవాలని. వెనకటికి కూడా అన్నాడట, 100 అబద్ధాలు ఆడనే పెళ్లి చేయమన్నాడట. కానీ రేవంత్ రెడ్డి 100 అబద్ధాలు ఆడి కుర్చీలో కూర్చోవాలంటుడు. కానీ బిడ్డ పాపం ఉత్తకపోతుందా? ఊకుంటారా జనం? ఇట్లా ఎన్ని విషయాలు చెప్పిండంటే, రైతు బంధు విషయంలో మోసం, కౌలు రైతుల విషయంలో మోసం, బతుకమ్మ చీరల విషయంలో మోసం. LRS కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జూబ్లీ హిల్స్లో రేవంత్ నగర్ కానీ, బోర్బండ కానీ, ఎర్రగడ్డ కానీ, మన అన్ని డివిజన్లలో పేదలు తెలుసో తెలియక ఇల్లు కట్టుకుంటే 58 జీవో కింద ఫ్రీగా పట్టాలు ఇచ్చిండు. 59 జీవో కింద మీకు రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చిండు కేసీఆర్ ఏమో ఉన్న ఇల్లుకు పట్టా ఇచ్చిండు. కంటి నిండా నిద్రపోనిగా మీకు బుల్డోజర్ రాదు, ఎవడు రెవెన్యూ రాడు, పోలీసోడు రాడు, లీడర్లు బెదిరియరు అని పట్టాలు ఇచ్చింది కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చి ఏం తోలుతుండు? ఇప్పుడు బుల్డోజర్ తోలుతుండా లేదా? ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో అని భయంగా బతుకుతున్నాం. కేసీఆర్ ఏమో మీకు ఎవడు రెవెన్యూ రాడు, లీడర్లు బెదిరియద్దు అని ఇండ్లకు పట్టాలు ఇచ్చిండు. మీకు 58 జీవో పట్టాలు ₹1 ఖర్చు లేకుండా ఇచ్చిండు. 59 జీవో కింద రిజిస్ట్రేషన్ చేసి తల్లి చేతిలో కాయిదాలు పెట్టిండు మా మాగంటి గోపీనాథ్ మన కేసీఆర్. కానీ రేవంత్ రాగానే బుల్డోజర్ మోపైంది. అయిందా లేదా? ఎన్ని ఇళ్ళు కూలగొట్టిండ్రు? ఒక్క ఇళ్ళన్న కట్టిండు ఆ రేవంత్ రెడ్డి 2 ఏళ్ళల్లో. కూలగొట్టిన ఇల్లు మాత్రం 1000 ఇళ్ళు కూలగొట్టిండు. కానీ ఒక్క ఇల్లు కూడా రేవంత్ రెడ్డి ఇలా కట్టిన పాపాన పోలే. మరి ఇవన్నీ మీకు తెలుసు. మా అక్కచెల్లెళ్ళు ఉన్నారు, మద్యం సీసాల ధరలు పెంచిండు. మా ఊళ్ళు తాగద్దురని ఆయన అంటే వాళ్ళు ఆగుతలేరు. రేవంత్ రెడ్డి అప్పుడు ఏమన్నాడు, నేను వస్తే మద్యం బంద్ పెడతా, మొత్తం తాగుబోతుల తెలంగాణ అయిందన్నాడు. వచ్చి ఏం చేసిండు ఈ పుణ్యాత్ముడు? బీర్ సీస ధర పెంచిండు, విస్కీ సీస ధర పెంచిండు, కళ్ళు సీస ధర పెంచిండు. ఇప్పుడు ఇక మద్యం షాపుల ధర కూడా పెంచిండు. ఎన్ని అల్ల 2 లక్షలకున్న దుకాణాన్ని 3 లక్షలు పెట్టిండు దరఖాస్తు. మొన్న 3,000 కోట్లు సంపాదించిండు దరఖాస్తులు అమ్మి. వైన్ షాపుల దరఖాస్తులు అమ్మి 3,000 కోట్లు సంపాదించిండు రేవంత్ రెడ్డి. సాలేయట. మళ్ళీ పైసలు లేవంటాడు. గరీబోళ్ళకి ఏమైందా మహాలక్ష్మి అంటే పైసలు లేవంటాడు. మరి నిన్న మద్యం దుకాణాల మీద వచ్చిన 3,000 కోట్లు ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఢిల్లీకి ముడుపులు కడుతున్నావా? వాటా చెల్లిస్తున్నావా? ఢిల్లీలో పోయి కప్పం కడుతున్నావా మీకు హైకమాండ్కు? ఇవాళ ఈ రకంగా పాలన జరుగుతూ ఉంది. ఒక్కసారి 2 సార్లు 55 సార్లు ఢిల్లీకి పోయింది పుణ్యాత్ముడు. ఢిల్లీకి ఎక్కువ, గల్లీకి తక్కువ. ఎప్పుడైనా నచ్చిండా జూబ్లీ హిల్స్ గల్లీకి? ఢిల్లీకి మాత్రం 55 సార్లు పోయిండు. ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి పాలన జరుగుతూ ఉంది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను మీతో కోరేది ఒక్కటే. ఇవాళ ఏమంటాడు రేవంత్ రెడ్డి, మన జూబ్లీ హిల్స్లో ఎవరన్నా తెలుసో ఏంటిదే చెప్తా చాలా ఉన్నాయి. జూబ్లీ హిల్స్ డివిజన్లో తెలుసో తెలియకో మీరు ఎవరైనా కాంగ్రెస్ కోటేషన్ అనుకో, ఏమంటాడు? అక్కచెల్లెలు ఎవరు మహాలక్ష్మి అడుగుతలేరు, ఊకే టీఆర్ఎస్ వాళ్ళే మాట్లాడుతురు, మహాలక్ష్మి ఎగబెట్టినే నాకు ఓటేసినరు అంటాడు. అనడా? అవ్వా తాతలు ముసలోళ్ళు ఉన్నారు. 4,000 పింఛన్ మర్చిపోయిన వాళ్ళు అడుగుతలేరు. నేను ఇప్పుడు మొదలే ఇస్తానా ఇయ్యలేదు, నేను 4,000 పింఛన్ ఇవ్వకపోయినా నాకు ఓటేసింది, ఇక నేను ఇచ్చేదే లేదు పో అంటాడు. మేము ఏమని అడగాలి అసెంబ్లీలో? మేము మీకోసం గట్టిగా కొట్లాడాలంటే, రేవంత్ రెడ్డి నువ్వు 4,000 పింఛన్ ఇవ్వలేదు కనుక, అవ్వా తాతలకు ఎగబెట్టినవు కనుక, మహిళలకు 2,500 ఇవ్వలేదు కనుక, తులం బంగారం ఎగబెట్టినవు కనుక, ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వలేదు కనుక నిన్ను తుక్కొడగొట్టిన జూబ్లీ హిల్స్లో ఇప్పుడన్నా ఇస్తావా ఇయ్యవా అని గల్ల పట్టుకొని అడుగుతాం గట్టిగా. అడగాలన్నా వద్దా? మేము
మీకోసం మేము కొట్లాడాలన్నా వద్దా? రేపు మేము లేచి కొట్లాడితే ఏమంటాడు? నువ్వు 4,000 పింఛన్ ఎంత చెప్పినా నాకే వేసిండ్రు అంటాడు. నువ్వు మహాలక్ష్మి ఇవ్వలేదు అన్నా, నన్ను గెలిపేయలేదా, నువ్వేం మాట్లాడతావు అంటాడు. అంటే రేవంత్ రెడ్డి నోరు ముయించాలంటే, రేవంత్ రెడ్డి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీ హిల్స్లో మీరు సురుకు పెట్టాలి అందరు కలిసి. ఇది ఒక మీకే లాభం కాదు, మొత్తం తెలంగాణకు లాభం అయితే. అందరు మీ దిక్కు చూస్తున్నారు తెలంగాణ వాళ్ళు. ఎందుకు? మా జూబ్లీ హిల్స్ అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు తెలివైన వాళ్ళు. ఇవాళ జూబ్లీ హిల్స్లో గట్టిగా కర్రు కాల్చి వాత పెడితే మొత్తం తెలంగాణలో మహాలక్ష్మి వస్తుంది, మొత్తం తెలంగాణలో 4,000 పింఛన్ వస్తుంది, మొత్తం తెలంగాణలో 15,000 రైతు బంధు వస్తుందని అందరూ మీ దిక్కు చూస్తున్నారు. మరి అందరి ఆశలు నిజం చేస్తారా? ఏం చేస్తారు? ఏం చేయాలి మరి? దేనికి? మర్చిపోవద్దు దయచేసి. ఇలా రజకుల ఆత్మగౌరవం పెంచింది కేసీఆర్. చాకలి ఐలమ్మ గురించి ఎవరు పట్టించుకోలే. కేసీఆర్ గారు వచ్చినాకనే చాకలి ఐలమ్మ గారి గొప్పతనాన్ని రాష్ట్రానికి చెప్పి అసెంబ్లీలో మాట్లాడి ఆ అమ్మగారి జయంతిని వర్ధంతిని అధికారికంగా జరిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా మీకు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, మీరు అడగలే. ఎన్నికల్లో చెప్పకపోయినా మా రజకులకు, మా నాయి బ్రాహ్మణులకు కరెంటు బిల్ లేకుండా చేసిండు. ఊర్లలో కానీ హైదరాబాద్లో కానీ ఏదో ఇస్త్రీ పెట్టి బతికేటోళ్లకు కరెంట్ బిల్ కట్టలేకపోతున్నారు. వాళ్ళు బతకాలని చెప్పి 250 యూనిట్ల దాకా ఉచిత కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. ఇగో రేవంత్ రెడ్డి వచ్చినాకనేమో బిల్లులు పంపుతుండు. నాకు ఎవరో తెచ్చిచ్చిర్రు జూబ్లీ హిల్స్కి వెళ్ళి. ఇది రేవంత్ రెడ్డి వచ్చినాక ఆనాడు కేసీఆర్ ఏమో ఇస్త్రీ పెట్టలకు ఫ్రీ కరెంట్ ఇస్తే, ఇది ఎవరి పేరు ఉన్నదంటే మధురాబాయ్ అట. ఎక్కడుంటుంది? రెహమత్ నగర్. మధురాబాయి ఇస్త్రీపేట దుకాణం రెహమత్ నగర్ మన జూబ్లీ హిల్స్లో. ఎంత బిల్లు వచ్చిందంటే 55,998 బిల్లు పంపిరు మధురాబాయికి. ఇక ఆమె ఏం కావాలి? మీరు ఇడిచిపెట్టు. ఇది మధురాబాయి కరెంట్ బిల్. ఇది రెహమత్ నగర్లో మీ దగ్గర. కేసీఆర్ ఏమో ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఏమో 55,000 బిల్లు కట్టమ్మా అని మధురాబాయికి పంపిండు. ఇది ఇంకోటి బాలమణి ఎక్కడుంటుంది? బోర్బండలు ఉంటుందట. బోర్బండలు ఉండే బాలమణి ఇస్త్రీపెట్టే దుకాణానికి 31,723 బిల్లు పంపిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఏమో ఫ్రీ, రేవంత్ రెడ్డి ఏమో 31,000 బిల్లు పంపిండు. అంటే బిల్లు మంచిగా పంపినామని ఓటేస్తామా? రేవంత్ రెడ్డి 31,000 పంపినావు, దాన్ని నీకే వేస్తామందామా? ఏమందాం మరి? ఆలోచన చేయండి. రేపు ఈ బిల్లు లాగాలంటే రేవంత్ రెడ్డి గూబ గుయ్యం అనిపించాలి మీరు జూబ్లీ హిల్స్లో. మనది 3వ నంబర్, మీదికెళ్ళి 3వ నంబర్ మనది. అయితే కిందికెళ్ళి 3వ నంబర్ రోడ్ రోలర్ గుర్తున్నది. మరి అది కార్ లెక్కనే ఉంటుంది. మరి ముసలోళ్ళు పెద్ద మనుషులు ఆయన ఆగమాగంలో ఓటు వస్తే పరిశాన్. వీళ్ళు హుషారు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే మనను ముసలోళ్ళు అంతా కేసీఆర్ అంటారు, ఎందుకంటే 2,000 పింఛన్తో. ఇక కనబడక ఎవరైనా రోడ్ రోలర్ను కారు అనుకొని వస్తా ఇక్కిరి. ఆ చపాతీ మేకర్ కూడా కారు లెక్కనే ఉంటుంది, దానికి కొత్త ఇక్కిరి. ఓ సబ్బు పెట్టి ఉంటుంది కారు లెక్క, దానికి కొత్త ఇక్కి అని అన్ని గుర్తులు పెట్టిరు. వీళ్ళు ఉపాయం చేసి ఇండిపెండెంట్లతో పెట్టి ఆ గుర్తులన్నీ పెట్టిరు. ఏమన్నా కొన్ని ఓట్లు చిత్తిపోతే బాగుండు బీఆర్ఎస్ వాళ్ళు, కొన్ని ఖరాబ్ అయితే మేమేమన్నా బయటపడకపోతామా అని ఏదో అంటారు చూడు, దింపుడు గల మాష. రేవంత్ రెడ్డిది దింపుడు గల మాష. బిడ్డ నువ్వు చపాతీ మేకర్ పెట్టు, ఇంకెన్ని గుర్తులు పెట్టు. మా జనం చాలా తెలివైన వాళ్ళు. మనది మీదికెళ్ళి 3వ నంబర్. మాగంటి సునీత ఫోటో ఉంటుంది, ఆమె పేరు ఉంటుంది, కారు గుర్తు ఉంటుంది. కారు గుర్తు కాడ ఏమైనా కింది మీద అనిపించింది అనుకో, దాని లెక్క రోడ్ రోలర్ ఉంటే సునీతమ్మ ఫోటో చూడండి. మాగంటి సునీత ఒక్కతే ఆడామున్నది అందులో. ఆ సునీతమ్మ ఫోటో చూసి సునీతమ్మకి ఎదురుగా కారు మీద గుద్దాలి గట్టిగా. సో జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇది అందరి భవిష్యత్తు. ఇక్కడ మాకేం వచ్చేది లేదు. నిజానికి సునీత ఒక్కతే గెలిస్తే గవర్నమెంట్ వస్తుంది. ఆ బీఆర్ఎస్ రేపేం కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు కదా, రేవంత్ రెడ్డి తెల్లారి దిగిపోడు కదా. కానీ రేవంత్ రెడ్డికి అర్థం కావాలి, నేను ప్రజల్ని మోసం చేసిన, అబద్ధాలాడి తులం బంగారం అని, 4,000 పింఛనని, మహాలక్ష్మి అని, స్కూటీలని, ఉద్యోగాలని నేను మాటలు చెప్పి గద్దెనెక్కిన. జనం కోపం వచ్చింది. ఇప్పటికైనా నేను చేయకపోతే నా పని అయిపోతుందని ఆయనకు అర్థం కావాలన్నా వద్దా? కావాలంటే మీరు అందరూ కూడా దయచేసి రేపటి ఎన్నికల్లో సునీతమ్మని గెలిపించాలి. ముఖ్యంగా మహిళలు ఉన్నారు, మా అక్క చెల్లెళ్ళు. ఒక విషయం ఆలోచించండి. పాపం మాగంటి గోపీనాథ్ చనిపోయిండు. ఆయన 5 ఏళ్ల కోసం ఎమ్మెల్యే గెలిచిండు. అదృష్టం బాగలేదు, కిడ్నీలు ఖరాబ్ అయినాయి. దురదృష్టంతో ఏడాదికే చచ్చిపోయిండు.
చనిపోతే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆమెకు, పెళ్ళిళ్ళు కాని పిల్లలు ఉన్నారు ఇద్దరు. కొడుకు అయితే ఇంకా చిన్న పిల్లగాడు, కాలేజీ కూడా పోలేదు. ఒక్క పిల్లల పెళ్ళిళ్ళు కాలే, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి? వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని తేవాలనా? మర్యాద ఏముంటుంది మనకు? పాపం ఆయన చనిపోయిండు, ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి, పెళ్లి కాని పిల్లలు ఉన్నారు అని ఆ అమ్మాయిని పార్టీ బాధ్యత తీసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిద్దామని కొట్లాడుతున్నారు. మొన్న కాంగ్రెస్ ఆయన ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుండు. సరే ఇట్లే మీటింగ్ పెట్టుకుంటే మాగంటి గోపిని గుర్తు చేస్తూ అందరూ మాట్లాడుతుంటే భర్త చనిపోయిన భార్య అంతా 2-3 నెలలు కాలే, కళ్ళలో నీళ్ళు వస్తాయా రావా? బాధ అనిపిస్తుందా అనిపించదా భర్త చచ్చిపోతే? ఆమె ఏడ్చింది. ఏడిస్తే ఆ పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడి విన్నారా మీరు? ఎంత దుర్మార్గంగా మాట్లాడతారంటే, ఏమ్మా మొసలి కన్నీరు గారుస్తున్నావు, కావాలని ఏడుస్తున్నావు అని చెప్పి ఒక భర్త చనిపోయిన ఆడబిడ్డ ఏడుపును కూడా రాజకీయాలకు వాడేంత దుర్మార్గులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీ ఇళ్ళలో ఎవరైనా చనిపోతే ఏడుస్తామా ఏడవమా? ఎవరింట్లో అయినా దుఃఖం ఉండదా? భర్త కంటే ఎక్కువ ఏముంటారు? పెళ్లి కాని పిల్లలు ఉన్నారు, పిల్లలు సెటిల్ కాకపోయే, చదువులు పూర్తి కాకపోయే, ఎవరికి ఒకరికి ఉద్యోగం రాకపోయే, పిల్లలు ఇట్లుండే, ఇంత పెద్ద కుటుంబము, ఇంత మంచి పేరున్న గోపి గురించి